అన్నట్టు ఇవాళ ఇంత ఆలస్యమైంది ఏమిటండి? ఇంతకీ నువ్వు ఇంట్లో ఎప్పుడు సెటిల్ అయ్యావు? వీధిలో నిలబడి మాట్లాడతారా ఏమిటి? 10 మంది చూస్తున్నారు. ముందు లోపలికి రండి. రండి. ప్రతిరోజు ఆలస్యమే. అబ్బబ్బబ్బబ్బా, ఈ మొగుళ్ళు గడప దాడితే చాలు ఇంట్లో ఒక ఆడుతుందన్న విషయమే మర్చిపోతారు. ఈ కాపురం నేను చేయలేను బాబు, నా వల్ల కాదు. ఇదిగో కాపురం సంగతి తర్వాత, ముందు ఈ వేషం సంగతి ఏమిటి? భ్రాంచేతురు గాని రండి. సుందర మదనారవింద కుందనాకృత అందగాడ విందులో నా వలపు కూర వేసినాను చూసుకోరా. కందిపప్పు పచ్చడిలోన కారమెక్కువ చిన్నదాన ఎర్రబడ్డ కళ్ళలోన పొలపులెక్కడ వెర్రీదానా. శృంగారం అంతా రంగరించి వండి పెడితే వంకలు పెడతావు. అమ్మా తల్లి, రేఖమ్మ తల్లి, నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. కొంపదీసి నీకేమైనా మతి భ్రమించిందేమో. నాకు తెలిసిన మంచి మెంటల్ డాక్టర్ ఉన్నాడు, కావాలని వెళ్దాం. కట్టె మంచం మీద పరుపేసి పడుకోరా మగడా అంటే పండక్కెళ్ళిన పెద్దమ్మ పొద్దున్నే వస్తుందా అన్నట్ట. నీలాంటి మొగుడారో. ఈ సెంటర్ అవే పెళ్లి కూతురా అంటే ఇల్లంతా నాదే అత్త కొడక అందట. నీలాంటి రాక్షస ఎవరు? అవును, నాకు తెలియక అడుగుతాను. ఇంట్లో మా అమ్మ లేకుండా చూసి పైగా పెళ్లి కాకుండా అసలు ఏమిటి వీరవిహారం? చెప్పు. పెళ్ళైతే థ్రిల్లే ఉంది. అమ్మా, మాటకు మాట అంటున్నావే. చేతకు చేత చూపించినా?